తెలంగాణ కాంగ్రెస్ స్పోక్ పర్సన్ అంటే మెయిన్ గా గుర్తొచ్చేది వర్ష గారు. ఈ మధ్యలో అయితే సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రెండింగ్ అవుతున్నారు. సో మనతో అయితే ఉన్నారు, చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, చెప్పండి. జూబ్లీ బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉండబోతుంది అని అంటే కాంగ్రెస్ గెలవబోతుంది. ఆల్రెడీ గెలిచింది. వి ఆర్ వెయిటింగ్ ఫర్ మెజారిటీ. ఓకే, కాంగ్రెస్ గెలుస్తా అంటే బీఆర్ఎస్ ఏం తప్పు చేసింది? వాళ్ళు ఎందుకు గెలవరు? వాళ్ళు ఎందుకు గెలవరంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించిండ్రు. మరి ఎక్కడ గల్లీకి పోయినా ఎక్కడ బురదలే కనిపిస్తున్నాయి, ఎక్కడ గల్లీకి పోయినా ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్లే కనిపిస్తున్నాయి. మరి ఏం అభివృద్ధి చేసిండ్రు జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని? ఒకసారి వాళ్ళు చెప్పి మరి ఓట్లు అడగొచ్చు కదా, మేము ఈ డెవలప్మెంట్ చేసాము, మాకు ఈ ఓట్లు వేయండి. అలా అలా ఎందుకు అడుగుతలేరు? మరి 12 నెలల్లో కాంగ్రెస్ ఏం డెవలప్ చేసింది అనేసి ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి 12 నెలలు అంటే 20 నెలలు అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 20 నెలల్లో ఇచ్చినవి అన్ని ఒక్కొక్కటి నెరవేర్చుతూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఉచిత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానివ్వండి, 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇంకా ఉచిత బస్ ప్రయాణం కానివ్వండి మహిళలకి, ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇందిరా క్యాంటీన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది ఆనాడైనా ఈనాడైనా ఇందిరమ్మ రాజ్యంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఇన్ని చేస్తున్నారు, ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. ఇంకా 3 years ఉంది, ఓపిక పట్టాలి. ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ అవుతుంది. మన రాష్ట్రాన్ని ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ 2047 కోసం మనం పోటీ పడుతున్నాం. ఒక మన రాష్ట్రం కోసం కాదు, ప్రపంచ దేశాలలో మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ రోజు రేవంత్ అన్న కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, అన్ని విధాల పోటీ పడుతున్నది. కాబట్టి మన రాష్ట్రం మరెంతో డెవలప్ అవుతుంది అనేసి ప్రజలు నమ్ముతున్నారు, మేము నమ్ముతున్నాం. ఓకే, మీరు ప్రజలు నమ్ముతున్నారని మీరు అంటున్నారు కదా, పబ్లిక్ ఏమంటున్నారంటే 6 పథకాలు ప్రజల దాకా అందట్లేదు, వాళ్ళ చుట్టుపక్కల దాకానే అందుతుంది అనేసి అంటున్నారు. తులం బంగారం అన్నారు, పింఛన్ విషయం కానీ అనేక రకాలుగా ఇవి ఎప్పుడు పెంచుతారు, ఎప్పుడు ఇస్తారు అనేసి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 20 నెలలు అవుతుంది, ఇంకా 3 years ఉంది, ఓపిక పట్టాలి. వాళ్ళు 10 ఏళ్ళు చేయని అభివృద్ధి ఈ రోజు 20 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సో ఓపికతో ఉండాలి, వెయిట్ చేయాలి. వస్తాయి, ఒకటేనికొకటి వస్తాయి. అన్ని ఒకటేసారి రావు కదా. మనకు అన్నం తింటున్నామంటే కూర కావాలి కదా. అది ఇప్పుడు మనం బియ్యం లేవు, సన్న బియ్యం తింటున్నాము. ఈ రోజు 10 ఏళ్ళు దొడ్డు బియ్యం తిన్నాము, ఈ రోజు సన్న బియ్యం తింటున్నాము. ప్రతి పండుగలకి మనం 60 రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనుక్కొచ్చుకునేది. కానీ ఈనాడు అలాంటి పరిస్థితి ఉందా ఏమైనా? కాబట్టి ప్రతి సంక్షేమం ప్రతి పేదలకి అందుతుంది, అర్హులైన అందరికీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందుతుంది. ఓకే, బుల్డోజర్ పాలన కావాలన్నా కేసీఆర్ పాలన కావాలన్నా అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. దీనిపైన మరి బుల్డోజర్ కావాలా అని అంటే మరి ఈ రోజు ఇలానే వరదలు పోవాలా, ఈ రోజు ఇలానే ప్రజలు చనిపోవాలా, ఇలానే ప్రాంతాల ముప్పు గురి కావాలా, ఇలానే వరదలలో ప్రజలు మెలగాల? 10 ఏళ్ళు ఎలా అయినా కబ్జాలకి గురి చేశారు. కాబట్టి ఈ రోజు హైడ్రాని తీసుకొచ్చి ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రావద్దు, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో రావద్దు. ఎందుకనంటే ఈ రోజు హైదరాబాద్ కానివ్వండి ఒక ఫ్యూచర్ సిటీగా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడొద్దు అనేసి హైడ్రాని తీసుకొచ్చారు. హైడ్రా తీసుకొచ్చి కొన్ని వేల ఎకరాలు కబ్జాకి గురైనవి అన్ని ఈ రోజు ఒక్కొక్కటి వాటిని చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, బుల్డోజరా ఇదా అదా కాదు. రాష్ట్రం డెవలప్మెంట్ కావడానికి మీరు సలహాలు ఇవ్వండి, కానీ ఇది కావాలా అది కావాలంటే 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం నుండి మరి మీరేం చేసిండ్రు? ఇవి ఎక్కడే ఉంటున్నాయి కదా. మరి మీరు ఎందుకు దీని మీద స్పందిస్తలేరు? హైడ్రాని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరికీ ఒకటే, 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అయినా ఆగం చేసిండ్రు. ఈ రోజు రేవంత్ అన్న వచ్చి ఇలా మూసి సుందరీకరణ కావచ్చు, ప్రతి ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని ఒక మంచి సిటీగా మార్చడానికి చేస్తుంటే వీళ్ళు ఇలా కుట్రలు చేస్తున్నారు. బట్ వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా అవి ఫలించవు. ఎలా అయినా కాంగ్రెస్ జెండాని ఈ యొక్క హైదరాబాద్ గడ్డ మీద ఎవరు ఆపలేరు. ఓకే, మీరు ఎట్లాగో హైదరాబాద్ గడ్డ మీద ఆపలేరు అని మీరు అంటున్నారు కదా. కొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారంటే జూబ్లీ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ ఒక రౌడీ సీటర్ కి టికెట్ ఇచ్చారనేసి సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. నిజంగా రౌడీ సీటర్ కి ఇచ్చారంటారా? మరి నిజంగా రౌడీ షీటర్ ఇచ్చినారా అంటే మరి కేటీఆర్ ఎంత పెద్ద రౌడీ షీటర్ అయితే ఈ రోజు రౌడీ షీటర్లనే పార్టీలకు జాయిన్ చేసుకుంటుండే కదా. కేటీఆరే కదా పెద్ద రౌడీ షీటర్. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ రౌడీ షీటర్లేనే ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు. మరి మీరు ప్రజల దగ్గరికి పోయి ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? రౌడీ షీటర్ల దగ్గరికి పోయి ఎందుకు ఓట్లు అడుగుతుండ్రు? ఇది చెప్పాలి ఫస్ట్ ఆన్సర్. కేటీఆర్ పెద్ద రౌడీ షీటర్ కాబట్టి ఈ రోజు రౌడీ షీటర్లనే పార్టీలకు జాయిన్ చేసుకొని ఇలా నాటకాలు ఆడుతున్నారు. ఇలా దొంగ నాటకాలు ఎన్ని ప్రచారాలు చేసినా కూడా జూబ్లీ హిల్స్ గడ్డ మీద నవీన్ అన్నని గెలుపును ఎవరు ఆపలేరు. రేవంత్ రెడ్డి మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి అది ఎన్ని విమర్శలు చేసినా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేస్తుంటే నీకు కొంచెమన్నా సిగ్గుందా? ఒక మహిళవి, ఒక ఆడబిడ్డవి, ఒక ఇంటికి ఆడబిడ్డవి, నువ్వు ఇలా మాట్లాడుతుంటే కొంచెమైనా ఏమన్నా ఉందా నీకు?
ఒక మహిళవి కాబట్టి మహిళ మాటలు మాట్లాడు. మొగన్ లెక్క మాట్లాడితే చిల్లర దానివి అంటారు. మేము కూడా చిల్లర దాన్ని అంటున్నాం. ఎక్కడ పడితే అక్కడ పోయి అన్ని విమర్శలు చేస్తే ఎవరు ఊరుకుంటారు? మేము ఊరుకుంటామా? రేవంత్ అన్న అంటే మా రేవంత్ అన్న, మా సీఎం రేవంత్ అన్న అంటే మేమెందుకు ఊరుకుంటాము? పావని గౌడ్ అసంటి వాళ్ళు చిల్లరగాళ్ళు. రేవంత్ అన్న కాలి గోటికి కూడా జరిపోరు. ఇలాంటి వాళ్ళు మాటలు మాట్లాడుతుంటే కొంచెమన్నా సిగ్గుండాలి పావనికి. ఓకే, కేసీఆర్ గారు కట్టగారులనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తుంది, మరి ఇది తప్పంటారా? మరి ఆమె చూపిస్తుంది, మంచి విధానంగా చూపి, మంచిగా చెప్పు, ప్రజలకి మంచిగా చెప్పు. అన్ని హౌలే మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు? నువ్వు నీ మాటలు ఒక పొలిటికల్ గా నువ్వు ఉన్నదానివి, ఒక సింపతితో, మీరు రాజకీయం ఎట్లయినా సింపతితో చేస్తారు కదా, నువ్వు మంచి పొలిటికల్ వేలో మాట్లాడు. ఇలా రౌడీ షీటర్ లాగా నువ్వు మాట్లాడితే నీకేం లాభం? నువ్వు ఈ రోజు రేవంత్ నన్ను విమర్శించే స్థాయికి వచ్చినావనంటే నువ్వెంత కాలి గోటికి కూడా జరిపోవు రేవంత్.